ఒక పక్కన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. తన మిలిటరీ ఫోర్స్ అంతటిని యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్, ఇక న్యూక్లియర్ సబ్మెరైన్ని, తన యొక్క ఫోర్స్ని అంతటిని తీసుకొచ్చి ఇరాన్ దగ్గర పెట్టింది. ఇరాన్ లొంగే పరిస్థితి లేదు. ఎంటైర్ సెంట్రల్ కమాండ్ అంతా ఇరాన్ మీద దృష్టి పెట్టింది. ఈవెన్ పసిఫిక్, చైనా నుంచి తైవాన్ని, జపాన్ని, సౌత్ కొరియాని కాపాడే పసిఫిక్ కమాండ్ చాలా స్ట్రాంగ్ అండి అమెరికాకి. ఆ పసిఫిక్ కమాండ్ నుంచి కూడా గెరార్డ్ ఆర్ ఫోర్డ్, పెద్ద పెద్ద నౌకలు, ఇక్కడ స్ట్రైక్ ఫోర్స్ అంతా ఇక్కడికి వచ్చింది. మొత్తం యుద్ధ విమానాలంతా ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు అమెరికా ఫోర్స్ అంతా ఇరాన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మరి ఇది ఎవరికి బెనిఫిట్? అందరూ అనుకుంటున్నారు చైనా మౌనంగా ఉంది, రష్యా మౌనంగా ఉందని. చైనా మౌనంగా లేదు. ఇరాన్ ట్రాప్లో అమెరికన్ ఫోర్స్ అక్కడ పెట్టింది. అమెరికా శక్తి అంతా ఇరాన్ మీద కాన్సన్ట్రేషన్ అయి ఉన్నప్పుడు చైనా తైవాన్ మీద అటాక్ చేయబోతుంది. ఈ విషయం నేను అనేది కాదు, చైనా ఎప్పుడూ కూడా అలాగే ఆలోచిస్తుంది. కాబట్టి ఇరాన్ వైపు అమెరికా ఫోర్స్ తరలింది. ఈ అమెరికా దృష్టి అంతా ఇరాన్ మీద ఉంది. ఈ క్షణంలో ఇరాన్కి, చైనా మెయిన్ ల్యాండ్కి కేవలం 150-200 కిలోమీటర్ల అవతలున్న తైవాన్ స్ట్రైట్కి అవతలున్న తైవాన్ మీద అమెరికా దాడి చేయడం ఎంత అండి? ఏది చైనా దాడి చేయడం ఎంత? అమెరికా ఫోర్స్ అక్కడ లేదు. అమెరికా యుద్ధం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అక్కడ రక్షిస్తూ ఉంటే పసిఫిక్ కమాండ్, ఈవెన్ సెంట్రల్ కమాండ్తో పాటు పసిఫిక్ కమాండ్ కూడా కొంత బలాన్ని ఇక్కడ పెట్టింది. మరి ఇలాంటప్పుడు చైనా వెళ్ళి తైవాన్ ఆక్యుపై చేస్తే అమెరికా రక్షించగలదా అంటే, అమెరికా 2 ఫ్రంట్స్ కాదు 10 ఫ్రంట్లో యుద్ధం చేసే సామర్థ్యం ఉంది. అది కాదనలే. కానీ ఇక్కడ ఇరాన్ ఏంటంటే, ఇరాన్ మొత్తం అమెరికా ఫ్రంట్స్ అయిన గల్ఫ్ కంట్రీస్ అన్నిటినీ కూడా అటాక్ చేస్తుంది. ఇరాన్ చాలా సివియర్గా అటాక్ చేసింది. ఈ దేశాలన్నిటినీ రక్షించాలి, ముఖ్యంగా ఇజ్రాయెల్ని రక్షించాలి. తైవాన్ కంటే ఇజ్రాయెల్ అనేది అమెరికాకి మహాప్రాణం. అది మతం పరంగా కానివ్వండి, ఇంకా ఏ విధంగానైనా దాన్ని రక్షించడానికి తైవాన్ని అవసరమైతే త్యాగం చేసైనా ఇజ్రాయెల్ రక్షిస్తుంది. ఇప్పుడు చైనా తన DF-17, YJ-20 లాంటి మిసైల్స్ ఎక్కువిచ్చి ఇరాన్కి ఇంకా ఫైర్ పవర్ ఇస్తే అది ఇజ్రాయెల్ మీద ఇంకా ఎక్కువ వేస్తుంది. ఇలాంటి వేసినప్పుడు ఇజ్రాయెల్ రక్షణకే అమెరికా చూడండి గెరార్డ్ ఆర్ ఫోర్డ్ లాంటిది అక్కడే మోహరించి పెట్టింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం చేసేటప్పుడు అమెరికా ఫైర్ పవర్ పోతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇంటర్సెప్టర్స్ అయిపోతున్నాయి. ముందుగుండే సామాగ్రి ఖాళీ అయిపోతుంది అనమాట. ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే అమ్యునేషన్ ఈజ్ బీయింగ్ ఎగ్జాస్టెడ్. మరి ఇలాంటి సమయంలో చైనాని తట్టుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏవి? ఇది వందలాది యుద్ధ విమానాలు ఎక్కడ ఉన్నాయి. మరి అక్కడికి ఎవరు వెళ్తారు? వెళ్ళగలిగింది. అమెరికాకు అంత పవర్ ఉంది. ఇంకొక 60 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మోహరిస్తాయి. కానీ ఇంటర్సెప్టర్ ఏది, అమ్యునేషన్ ఏది? గన్నులు ఉంటే సరిపోదు, బుల్లెట్ కూడా ఉండాలి. బుల్లెట్లు అయిపోతున్నాయి ఇరాన్ దగ్గర. మరి పరిస్థితి, ఇరాన్ యుద్ధం ఇంకో 2 నెలలు జరిగేటట్టు ఉంది. మోడీ ట్రంపే అంటున్నారు ఇంకొక 5 వారాలు 6 వారాలని. మరి ఇదే సమయం చూసుకుని చైనా తైవాన్ ఆక్యుపై చేస్తుందనేది ఇప్పుడు విశ్లేషకులు అంచనా కాదండి. 100% చైనా మనస్తత్వాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. చైనా ఎప్పుడు ఎదుటివాడు కష్టాల్లో ఉన్నప్పుడు చూడండి, ఇండియా ఈ కరోనాలో చిక్కుపడిపోయి కష్టాల్లో ఉన్న 2020లో అది గాల్వాన్ సృష్టి విధ్వంసం క్రియేట్ చేసింది. గుర్తుపెట్టుకోండి. మనకి నరవానే బుక్లోంచి కూడా తెలుస్తుంది. ఆ సమయాన్ని చూసి అది కొడుతుంది. 1962లో ఈ ప్రాంతంలో మనం మైమర్చిపోయి ఇటు కరువులు అయ్యి వచ్చిన క్షణంలో నెహ్రూని దెబ్బకొట్టింది. ఎప్పుడు చైనా ఏంటంటే వెన్ను పోటు పొడుస్తుంది కమ్యూనిస్ట్ చైనా. ఇప్పుడు అమెరికా వీక్నెస్ని ఇరాన్ దగ్గర ట్రాప్లో ఇరుక్కున్నప్పుడు తైవాన్ ఆక్యుపేషన్. మరి చైనా ప్లాన్ ఏంటంటే, చైనా విపరీతమైన ఫోర్స్ని మోహరించింది. తైవాన్ స్ట్రైట్ చుట్టూరు కూడా వందలాది యుద్ధ విమానాలు ఉన్నాయి, 5th జనరేషన్ ఫైటర్స్ని. తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని 2 ఇది లీకియాంగ్ లాంటి, టియాన్జాన్ అంటే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని రీసెంట్గా సిద్ధం చేసుకుంది. జపాన్, సౌత్ కొరియాలు ఆపలేవు. జపాన్ తన రక్షణ తాను ఉపయోగించుకుంటే, ఎంత చెప్పినా జపనీస్ కొత్త ప్రైమ్ మినిస్టర్ తన రక్షణ తాను చూసుకుంటే చాలు. అక్కడ అంత కష్టం అనమాట. ఇప్పుడు చైనా ఈజ్ ద $20 ట్రిలియన్ ఎకానమీ, ఏ హ్యూజ్ మిలిటరీ ఫోర్సు, ఎయిర్ ఫోర్సు, 5th జనరేషన్ ఫైటర్ J-20, J-35 రెడీగా ఉన్నాయి. 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చైనా మెయిన్ ల్యాండ్ దగ్గర. అది ఫుల్. ఈవెన్ అమెరికా యొక్క గామ్ మీద మిసైల్స్ ఫోర్స్ని వర్షం కురిపించడానికి కావాల్సిన మిసైల్ ఫోర్స్ని తయారు చేసుకుంది. DF-17 అనేది డైరెక్ట్గా గామ్కి టార్గెట్గా తయారు చేసిన మిసైలే ఈ DF-17, YJ-20. అక్కడ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చైనా ఫోర్స్ నుంచి తట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. మరి ఇలాంటి టైంలో ఇరాన్లో ట్రాప్ అయినది అమెరికా అవ్వడం అనేది చైనా ఉపయోగించిన ఒక పెద్ద స్ట్రాటజీ కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి 3వ ప్రపంచ యుద్ధం రెడీగా ఉందా తైవాన్ రక్షణకి? అప్పుడే అలాంటి సమయంలో ట్రంప్ ముందు 2 ఉంటాయి. తైవాన్ రక్షణకి వెళ్ళి చైనాతో పోరాడి 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ చేయడం, లేదా ఇటు ఇజ్రాయెల్ రక్షించుకుంటూ తైవాన్ని
చైనాకి అంటగట్టేయడం. మరి ట్రంప్ ఏం చేస్తారు అంటే, ఒకవేళ చైనా తైవాన్ ఆక్రమణకి వెళ్తే ఇటు ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసే ప్రయోగాల నుంచి, ఈ మిసైల్స్ నుంచి ఇజ్రాయెల్ రక్షణకు ఉండిపోయి తైవాన్ వదిలేసే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ చాలా స్వార్థపరుడు, ఏ షెల్ఫిష్ మ్యాన్, ఈజ్ నాట్ ఏ డిప్లొమాట్ అండి, ఈజ్ ఎ గ్రేట్ స్టేట్స్మెన్గా ఉండడు, అమెరికా ఫ్రెండ్ని రక్షిస్తామని కూడా ఉండదు, నా ద గ్రేట్ నాట్ అని వదిలేశాడు. కాబట్టి చైనా ఇలాంటి ఆపర్చునిటీస్ని చూస్తుంది, తైవాన్కి ట్రంప్ రాకుండా చేసి దాన్ని ఆక్యుపై చేసుకోవడం. ఒకవేళ వచ్చిన ఇరాన్ ఇంకా ఫైర్ పవర్ ఇచ్చి ఇరాన్ ద్వారా యుద్ధం చేపిస్తే అమెరికా ఫోర్స్ అక్కడికి వెళ్ళలేదు. ఇటు ఇరాన్కి ఇజ్రాయెల్ అయినా త్యాగం చేయాలి, ఇటు తైవాన్ అయినా త్యాగం చేయాలి. ఇలాంటి పరిస్థితిని అక్కడ ట్రంప్ క్రియేట్ చేస్తుంది. చైనా చాలా ఎత్తుగడ ఉంది. ఇది ఒక షాకింగ్ ఇన్సిడెంట్గా మనం ఒక రోజు ఈ న్యూస్ చూడబోతున్నాం, కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో ఉండబోతుందని తెలుస్తుంది.